was the helmet which protected him and he kept it memorably. Guys, wear helmets when you are driving, and that saves life. And he thought of and a couple of words about that, how it became your good friend now. So this helmet saved my life. So guys, students, यारों, आप प्लीज हेलमेट पहन लीजिए. अरे ఏమరా వేసుకో హెల్మెట్ వేసుకోనరా బాయ్. అలా కామ్ కూర్చుంటే ఎలా బైక్ మీద కూర్చున్నా సరే, కానీ బైక్లో కూర్చున్న తర్వాత మరి ఫోన్లు చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిని చూస్తారు. అమ్మాయిలు కూడా తక్కువేం కాదు, అబ్బాయిలు చూస్తారు. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు గైస్ ఆర్ సేఫ్. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త, కంట్రోల్ ఉండండి దయచేసి. ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్గా వెళ్ళాలనుకుంటా, కానీ వెరీ రెస్పాన్సిబుల్గా గో లిమిటెడ్ స్పీడ్. స్పెషల్ థింగ్ ఫర్ యూ. సో ఐ థాట్ అన్న ఒకసారి మన వాళ్ళు స్టూడెంట్ అన్నతో ఒకసారి ఇట్లా విజిల్. థ్యాంక్ యూ. ఆల్ స్టూడెంట్స్ బీ హ్యాపీ. స్టూడెంట్ ట్రైబ్ ఈరోజు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇండియాలో ఫస్ట్ టైం జెన్జీ ఆటోమొబైల్ ఎక్స్పో చేస్తాం. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అనేవి ఐటీ ఇండస్ట్రీయే కాకుండా వేరే ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఒక ముఖ్యమైన ఇండస్ట్రీ. యూత్కి బైకులు నడపడమే కాదు, ఒక బైక్ ఎట్లా తయారవుతుంది, అసలు ఓ యాంటీక్ బైక్స్ ఏంటి, కార్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక అవగాహన మనం ఈరోజు చేస్తున్నాము. స్టూడెంట్ ట్రైబ్ ఈరోజు సుమారు 8 లక్షల మంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఉంది. వీఆర్ ఎక్స్పాండింగ్ పాన్ ఇండియా. ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ డిఫరెంట్ సెక్టర్స్ తోటి యాన్యువల్లీ ఆటోమొబైల్లో కానీ, ఫుడ్ సెక్టర్లో కానీ, యాపరెల్లో కానీ, ఏ సెక్టర్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయో అలాంటి అన్ని ఈవెంట్స్ మేము యూత్కి జెన్జీకి చేద్దామనుకుంటున్నాము. జెన్జీని అర్థం చేసుకోవడము అంటే వాళ్ళని బిజీ పెట్టాలి, వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాల కోసము స్టూడెంట్ డ్రైవ్ అనేది మేము వాళ్ళు రెగ్యులర్గా కృషి చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ తోటి ఇలాంటి ఈవెంట్స్ చాలా చేయాలని, మీరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.